సరిగ్గా 30 ఏళ్ల క్రితం అంటూ ఇదిగో ఇలాంటి ఫోటోలు శ్రీలంకన్ క్రికెట్ లెజెండ్ జయసూర్య పోస్ట్ చేయడం చాలా నోస్టాలజిక్ గా అనిపించింది. మనలో చాలా మంది చూసుంటాం కదా, 1996 వరల్డ్ కప్ లో శ్రీలంక గెలిచిన తర్వాత మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కదా జయసూర్య, ఆ అవార్డు అందుకుని 30 ఏళ్ళు అయిందిట. మీరు చూసారా ఆ టోర్నమెంట్? ఎందుకు స్పెషల్ 1996 వరల్డ్ కప్? అప్పటి వరకు ఫస్ట్ ఓవర్ నుంచి 50వ ఓవర్ వరకు ప్రతిదీ నార్మలే అన్నట్టుగా సాగిపోయే గేమ్ స్టైల్ ని 1996 వరల్డ్ కప్ మార్చింది కదా. జయసూర్య బ్యాటింగ్ స్టైల్ మార్చింది కదా. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అంటే అటాక్ చేయాలి, విత్ ఇన్ ద సర్కిల్ లిమిటెడ్ ఫీల్డర్స్ ఉన్నప్పుడే ఎక్స్ప్లాయిట్ చేసి ఎంటర్టైన్ చేయాలి అనే పవర్ఫుల్ హిట్టింగ్ ని చూపించింది జయసూర్యనే కదా వరల్డ్ క్రికెట్ లో ఫస్ట్ టైం. అఫ్ కోర్స్ అంతకుముందు చెదురుమదురుగా కనపడినా గానీ చాలా కన్సిస్టెంట్ గా బాధడానికే దిగినట్టుగా ఓపెనర్ అంటే ఇలా ఉంటాడా అనేంత ఎక్స్ప్లోజివ్ గా కనిపించి ఆశ్చర్యపరచడమే కాదు, ఏకంగా ఎక్కడో ఉన్న టీం ని అమాంతం వరల్డ్ ఛాంపియన్ చేసింది కూడా జయసూర్య బ్యాటింగ్ స్టైల్ అండ్ అప్రోచే కదా, అవునా కదా? అఫ్ కోర్స్ సెమీస్ లోను ఫైనల్లోనూ అరవింద్ డిసిల్వా అదరగొట్టుండొచ్చు, కానీ ఆ స్పిరిట్ అండ్ మొమెంటం క్రియేట్ చేసింది అయితే జయసూర్య బ్యాటింగే కదా. ఏమంటారు? 1996 వరల్డ్ కప్ చూసారా మీరు? శ్రీలంక బ్యాటింగ్ స్టైల్ మీద మీ కామెంట్.